ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక సంఘం నుంచి 1,42,000 కోట్ల దాకా రావాలని, అందులో 23,000 కోట్ల వరకే వచ్చాయి, మిగిలిన నిధులు రావాల్సిన అవసరం ఉందని ఒక పబ్లిక్ మీటింగ్లో పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగా నేను ఒక ట్వీట్ చేశాను. కేంద్ర ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం ఆంధ్ర రాష్ట్రం లోటుగా 1,92,000 కోట్ల రూపాయలను నిర్ణయించి, అందులో 1,70,000 కోట్ల దాకా డివిజిబుల్ పూల్ పంచుకోవటానికి అనువుగా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ నుంచి వచ్చేటటువంటి డబ్బుల్లో వచ్చే విధంగా మిగిలిన 23,000 కోట్లు గ్రాంట్ల రూపంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ డబ్బులు యథావిధిగా ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ పద్ధతిలో మనకి ఇంక రావాల్సినటువంటి అంశం ఏమీ లేదు అని పేర్కొనడం జరిగింది. కొంతమంది ఈ ఆర్థిక సంఘం దానికి సంబంధించిన విషయ అవగాహన ఎక్కువగా ఇస్తే బాగుంటుంది, మాకు దీని గురించి పూర్తిగా తెలియదు అని అభ్యర్థించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వీడియోని తయారు చేస్తున్నాను. ప్రధానంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, చెన్నైలో వచ్చేటటువంటి ఆదాయ పన్ను, ఎక్సైజ్ పన్ను ఇవన్నీ అక్కడికే చెందుతాయని, లేకపోతే ముంబైలో వచ్చేవి మహారాష్ట్రకు చెందుతాయని, అందువల్ల రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తాయని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అట్లాగే అనుకునేవాడిని. కానీ ఫైనాన్స్ కమిషన్ గురించి తెలిసిన తర్వాత ఇంకొక రకమైనటువంటి అవగాహన రావటం జరిగింది. రాజ్యాంగంలోని 280 ప్రకరణ ప్రకారంగా ఏర్పాటయ్యేదే ఈ ఆర్థిక సంఘం. ఈ ఆర్థిక సంఘం ఇప్పుడు 14 ఆర్థిక సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతి ఆర్థిక సంఘం ఒక 5 సంవత్సరాల పీరియడ్కు తమ సిఫార్సులు ఇస్తుంది. తదనుగుణంగా కేంద్రానికి వచ్చేటటువంటి ప్రధానమైన ఆదాయ వనరులైనటువంటి ఎక్సైజు, కస్టమ్స్, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, ఈ మూడికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ముందు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, ఆపైన వివిధ రాష్ట్రాల మధ్య పంచడం జరుగుతుంది. మనం ఈ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాలకు వస్తే, ప్రధానంగా ఏ ఆర్థిక సంఘమైనా చేసేటటువంటిది ఏంటంటే, ముందు ప్రతి రాష్ట్రానికి ఆ 5 సంవత్సరాల పీరియడ్లో వచ్చేటటువంటి రెవెన్యూ లోటు, అంటే వీళ్ళు మూలధనం ఇష్యూస్కు క్యాపిటల్ సైడ్ వెళ్ళరు, రెవెన్యూ లోటు ఎంత ఉంటుంది అనేది కొన్ని సూత్రాలకు అనుగుణంగా నిర్ధారిస్తారు. ఈ రెవెన్యూ లోటును నిర్ధారించిన తర్వాత ఈ రెవెన్యూ లోటులో ఎంతవరకు ఈ పన్నుల ద్వారా, బట్వాడా ద్వారా పూర్తవుతుంది అనేది ముందు చూచి, పన్నులు బట్వాడా చేసిన తర్వాత కూడా రెవెన్యూ లోటు ఉంటే గ్రాంట్స్ను వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒక సాంప్రదాయం ప్రకారంగా ఈ ఆర్థిక సంఘం ఇచ్చేటటువంటి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వాలు మ్యాండేటరీగా, అంటే ఇంకా ఆప్షన్ ఏమి లేకుండా అమలు చేయటం ఒక ఆనవాయితీగా జరిగిపోతుంది. కాబట్టి ఒకవేళ ఆర్థిక సంఘం కనుక ఇంత ఇవ్వాలి అంటే అంత అమౌంట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, రాకపోవటం అనేటువంటి ప్రశ్న ఉండదు. ఈ 14వ ఆర్థిక సంఘం ముందు ఈ 5 సంవత్సరాలకు, యాక్చువల్లీ 14వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసే టైంకు ఆంధ్ర రాష్ట్ర విభజన జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ రాష్ట్రానికి, తెలంగాణకు సంబంధించిన ఆదాయ వనరులను కూడా అసెస్ చేయమని కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఒక నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా వాళ్ళు 2 రాష్ట్రాలకు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను 2 రాష్ట్రాల్లోనూ అసెస్ చేసి వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచారు. వీళ్ళు పొందుపరిచినటువంటి రిపోర్టు ప్రకారంగా 2015 నుంచి 2020 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రెవెన్యూ లోటు 1,92,000 కోట్లు ఉండొచ్చని నిర్ధారించారు. వీళ్ళు ఈ రెవెన్యూ లోటును ఎట్లా నిర్ధారిస్తారంటే,
5 సంవత్సరాల పీరియడ్లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయము ప్రధానంగా స్టేట్ ఎక్సైజు, సేల్స్ ట్యాక్సు, రిజిస్ట్రేషను ఇట్లాంటి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయము అదే 5 సంవత్సరాల పీరియడ్లో రెవెన్యూ సైడ్కి అయ్యేటటువంటి ఖర్చు అంటే పెన్షన్లు, శాలరీసు, ఇంట్రెస్ట్ పేమెంటు ఇటువంటి సాధారణమైనటువంటి పరిపాలనాపరమైన వ్యయం ఈ రెండింటినీ లెక్క వేసి దాంట్లో వీళ్లకు మిగులు వచ్చేటట్టుగా ఉందా, లోటు వచ్చేట్టుగా ఉందా అనేది నిర్ధారిస్తారు. మన మిగులును 1,92,000 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. దీంట్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజు మన రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాను 1,70,000 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. దీనికి ప్రతి ఆర్థిక సంఘం వాళ్లకు సంబంధించిన ఒక విధి విధానాలను రూపొందించుకుంటుంది. ఈ ఆర్థిక సంఘం రూపొందించుకున్నటువంటి విధి విధానాల ప్రకారంగా జనాభాకు ప్రాధాన్యం ఇచ్చారు. జనాభాలో 1971 జనాభా, అట్లాగే 1971 నుంచి ఇప్పటిదాకా వచ్చిన జనాభాలో మార్పులకు కొంత ప్రాతినిధ్యం ఇచ్చారు. దానికి 10 వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. జనాభాకు 17 వెయిటేజ్ ఇచ్చారు. అట్లాగే ఏరియాకు కొంత వెయిటేజీ, అడవులు ఎంత ఉన్నాయనే దానికి కొంత వెయిటేజీ, అన్నిటినీ మించి పేదరికం, రాష్ట్రంలో పేదరికము ఉన్నటువంటి ఆదాయం ఎంత తక్కువగా ఉందనే దానికి వీటికి ఒక వెయిటేజ్ ఇచ్చి ఈ వెయిటేజెస్ ద్వారా వివిధ రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఈ పన్నులను బట్వాడా చేయడం జరిగింది. దీనికన్నా మించి ఈ ఆర్థిక సంఘం చేసిన ఒక గొప్ప మార్పు ఏంటంటే ఇంతవరకు కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా 32% ఉండేది. ఈ ఆర్థిక సంఘం దాన్ని ఒకేసారి 32 నుంచి 42% పెంచింది. ఈ 42% పెంచినటువంటి ఈ పన్నుల్లో వివిధ రాష్ట్రాల మధ్య ఎట్లా బట్వాడా చేయాలనే దానికి ఇందాక నేను చెప్పిన క్రైటీరియాను ఫాలో అయ్యి బట్వాడా చేసే విధానాన్ని వాళ్ళు రూపొందించారు. దాని ప్రకారంగా మనకు వచ్చేటటువంటి రెవెన్యూ లోటు 1,92,000 కోట్లు అయితే 1,70,000 కోట్లు ఈ పన్నుల బట్వాడా ద్వారా వస్తుందని నిర్ధారించి మిగిలిన 23,000 కోట్లు అంటే 1,93,000 కోట్లు అవుతుంది. దాని ప్రకారంగా 23,000 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టుగా వాళ్ళు అవార్డు ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈ డబ్బులు రావని కానీ రాకుండా పోతాయనేటటువంటి సమస్య కానీ ఎక్కడ ఉండదు. ప్రతి సంవత్సరం దీనిని కేంద్ర ప్రభుత్వం క్వార్టర్ వైజ్గా మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీని కింద ఎంత వస్తుంది అనేటటువంటిది లెక్కలోకి తీసుకొని స్టేట్ బడ్జెట్ రూపొందించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల నుంచి వచ్చే ఆదాయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లలో వచ్చే ఆదాయం కింద చూపెట్టుకొని దానిని లెక్కలోకి తీసుకొని బడ్జెట్ను తయారు చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి డబ్బులు రావనేది సమస్య కాదు, రాకపోవటం అనేటటువంటి ఇష్యూ కూడా ఉండదు. ఎందుకంటే అది మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి 14వ ఆర్థిక సంఘం ఇన్ఫ్యాక్ట్ ఆ రెవెన్యూ లోటు చూసుకుంటే రెవెన్యూ లోటుకు ఇచ్చేటటువంటి గ్రాంట్లు 5 సంవత్సరాలకు వచ్చినటువంటి ఒకే ఒక రాష్ట్రం అదర్ దాన్ ఈశాన్య రాష్ట్రాలు తప్పితే మిగిలిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే. మనకు కాకుండా 2-3 సంవత్సరాలకు కేరళకు వచ్చాయి, వెస్ట్ బెంగాల్కి వచ్చాయి రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటి గ్రాంట్లు. 5 సంవత్సరాలకు 23,000 కోట్లు రెవెన్యూ గ్రాంట్ కింద వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 1,70,000 కోట్ల దాకా ఈ పన్నుల బట్వాడాలు, ఆదాయ పన్ను బట్వాడా, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ బట్వాడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కింద నిర్ణయించడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రాన్ని సర్ప్లస్ రాష్ట్రంగా వాళ్ళు చూడబట్టి ఈ పన్నుల బట్వాడాలో వాళ్ళ
శాతం వాళ్ళకు వస్తుందే కానీ రెవెన్యూ గ్రాంట్స్ అసలు రికమెండ్ చేయలేదు. ఏ సంవత్సరానికి వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇది స్థూలంగా ఈ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్, తదనుగుణంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి మొత్తం నిధులు. ఇక ఈ ఇప్పుడు ప్రస్తుతం నలుగుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఎన్కే సింగ్ అనే ఆయన నేతృత్వంలో. ఇది 1921 నుంచి 1925 దాకా ఆ పీరియడ్కు సంబంధించినటువంటి అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో జనాభా ప్రాతిపదిక ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించడం జరిగింది. 1971 జనాభా ప్రాతిపదికగానే ఇంత మటుకు అన్ని ఆర్థిక సంఘాలు ఈ బట్వాడాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి జనాభాను లెక్కలోకి తీసుకుంటే కుటుంబ నియంత్రణను బాగా పాటించినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి కదా అనేది ఈ రాష్ట్రాల వాదన. దాంట్లో చాలా బలమున్నది. దీని మీద కొంత చర్చ జరుగుతుంది. తప్పకుండా విధి విధానాలు కూడా మారుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక ఈ 14 ఇప్పటి వరకు జరిగిన 15 ఫైనాన్స్ కమిషన్స్లో చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 1972లో వేసిన 6వ ఫైనాన్స్ కమిషన్కు ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. మొన్న వేసిన 14వ ఆర్థిక కమిషన్కు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ వైవి రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. స్థూలంగా ఈ ఆర్థిక సంఘం యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి సిఫార్సులు, వాటి అమలు. కాబట్టి ఈ డబ్బులు వస్తాయా రావా అనేది సమస్య కాదు. ఇది కొత్త రాష్ట్రం, సమస్యలు ఉన్నాయనేది అర్థం చేసుకొని చాలా ఉదారంగా 14వ ఆర్థిక సంఘం ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసిందనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ.